Good morning, all of you. Good morning, sir. Good morning. Great morning. గుడ్ మార్నింగ్. వావ్, సూపర్. అందరి మొహాలు వెలుగుతున్నాయి. ఇప్పుడు కూడా కలకాలం అలాగే వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Ready, sir? Start. రెడీ చేసే ముందు మీ అందరికీ క్వశ్చన్ అండి, ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి. మీకంటూ గోల్ ఉందా? Yes, sir. చాలా ఉన్నాయి. ఉంటే మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి పర్ఫెక్ట్ గా ఏ విధంగా ఏముండాలి, గోల్ సాధించాలంటే మనలో ఏముండాలి? మన మనిషిలాగా మనం ఉంటే సరిపోతుందా, మనం అలవాట్లు కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలా అనేది క్లారిటీగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. 100% కూడా ఇది మట్టికి ఫాలో అవుతే మట్టికి తిరిగి ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద లెజెండ్స్ అందరూ కూడా ఈ విధంగా చేసి సక్సెస్ అయ్యారు. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ వెల్కమ్ అందరికి కూడా. గ్రేట్ రవిమా గురించి డ్రీమ్ ప్యానల్ వెల్కమ్ టు ద 5 AM లెజెండరీ లీడర్స్. ఎందుకంటే 5 AM లేచామంటేనే ఆల్రెడీ మన లైఫ్ లో కొంతవరకు సక్సెస్ అయినట్టే. ఎవరైతే సూర్యుని చూడకుండా లెగుస్తారో, సూర్యుని చూడకుండా ముందే సూర్యుడు వాళ్ళని చూడకుండా వాళ్ళే సూర్యుని చూస్తారో, వాళ్ళ లైఫ్ లో సూర్యుడి లాగా ఎదుగుతారండి. సూర్యుడు ఎలా వెలుగుతున్నాడో మనం కూడా ఆ విధంగానే వెలుగుతున్నాం. కాబట్టి 100% ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనం మార్నింగ్ లెగ్సామంటేనే కొంత సక్సెస్ వచ్చినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ అండి, కొత్త వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. నా పేరు వచ్చేసి అబ్బాయి వెంకటేశ్వరరావు, మాది వచ్చి భీమడోలు అండి. గ్రేట్ మెంటర్. ఇప్పుడు కూడా గ్రాట్యూడ్ తెలుపుకుంటూనే ఉంటాను లైఫ్ లాంగ్. నా బ్రీత్ ఆగిపోయేంత వరకు కూడా గ్రాట్యూడ్ తెలుపుకుంటున్నాను. ద గ్రేట్ మెంటర్ మిస్టర్ రవర్ ప్రసాద్ మా గురించి కూడా అందరు బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. దాంతో పాటుగా ఈ బిజినెస్ లో ఇలా ఉన్నానన్నా, నా లైఫ్ లో ఈ విధంగా వచ్చానన్నా అనడానికి కారణం ద గ్రేట్ జోడీ, ద గ్రేట్ ఫ్రెండ్, అంతకన్నా ఎక్కువ మిస్టర్ హ్యామ్సన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హ్యామ్సన్ సార్. గ్రేట్. దాంతోపాటు మన పిల్లల్లో మెయిన్ పిల్లర్ అనేది మన టీం. టీం ఉంటేనే మనం ఈ విధంగా ముందుకెళ్తా ఉంటాం. అలాంటి గ్రేట్ లవ్లీ లెజెండరీ టీంకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. హౌ టు అచీవ్ అవర్ గోల్స్, రూల్స్ ఫర్ గోల్స్. ఎలా గోల్స్ సాధించాలంటే ప్రతి మనిషికి గోల్స్ ఉంటాయంటారా? No. Dreams ఉంటాయి. అంటే ప్రతి మనిషికి డ్రీమ్స్ ఉంటాయి, బట్ గోల్స్ ఉండవు. డ్రీమ్ అంటే ఏదో చేసేయాలనుకుంటాం తప్ప దాని మీద ఫోకస్ కానీ అది ఏ విధంగా చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఏమి కరెక్ట్గా మనకి తెలియదు. బట్ మాకు కూడా తెలియదు. బట్ ఈ షాప్లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాం కంప్లీట్గా గోల్ని ఎలా అచీవ్ చేయాలి. మన ఫస్ట్ ప్లాన్లో ఫస్ట్ స్టార్ట్ చేసే స్లైడ్లోనే ఉంటుంది గోల్ అని. అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. మనం అక్కడి నుంచి ఒక గోల్ పెట్టుకుని స్టార్ట్ చేస్తేనే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. అసలు గోలే లేనివాడైతే నా లెక్కలో అయితే యాక్చువల్లీ తెలిసిన తర్వాత గోల్ పెట్టుకున్న తర్వాత మధ్యలో ఆగిపోయేది మనిషి కాదు. 100% కూడా మన బాడీలో ఏ పార్ట్ పని చేయకపోయినా ఏదో ఒక పార్ట్ పని చేసిన, ఏదో ఒక్క పార్ట్ పని చేసిన, మెదడు కానీ మెదడు పని చేసినా మన గోల్ మట్టుగా 100% అచీవ్ చేయొచ్చు. కాళ్ళు చేతులు మనిషి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటేనే గోల్ అచీవ్ చేస్తారనేది నిజం కాదు. ఇప్పుడు స్టీఫెన్ హకీస్ ఉన్నాడు, ఏమీ పని చేయవు, ఓన్లీ మైండ్ పవర్తోనే ప్రపంచంలోనే నెంబర్ 1 సైంటిస్ట్ అయిపోయాడు. చేయలేమంటారా? చేసి చూపించారు కదా. మనము చేయగలం 100%. ఏది లేకపోయినా కూడా అన్నీ ఇచ్చాడు దేవుడు మనకి. మనం వాళ్ళకన్నా ఇంకా ఈజీగా చేయొచ్చు. అలా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అసలు 100% గోల్ అచీవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అసలు ఈ గోల్ ఉందా లేదా? గోల్ లేకపోతే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. 100% గోల్ ఉన్న వాళ్ళ మట్టికి, లేకపోయిన వాళ్ళు కూడా ఈ రోజు నుంచి పెట్టుకోండి 100% ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, అసలు గోల్ అంటే ఏంటి. గోల్ పెట్టుకుంటేనే మన జీవితంలో ముందుకెళ్తామా అంటే ముందుకెళ్తాం. ప్రపంచంలో అందరిలా బతికేయాలనుకుంటే ఏం అవసరంలా. పెళ్ళైన తర్వాత చేసేది అలాగే అందరూ ఒక 95% పీపుల్స్ ఉంటారు కదా, ఆ 95% పీపుల్స్ కింద ఉండిపోవాలంటే అవసరం లేదు. కానీ ప్రపంచం గుర్తించే 5% పీపుల్లో ఉండాలి అనుకుంటే మటుకు 100% గోల్స్ని అచీవ్ చేయాలి.
మనం ఒక హిస్టరీ క్రియేట్ చేయాలంటే ప్రపంచం మన గురించి చెప్పుకోవాలన్నా, మన షేప్ షాప్లో మన పేరు నిలబడాలన్నా, మన ఫ్యామిలీలో మన లైఫ్ నిలబడాలి, మన పేరు చెప్పుకోవాలన్నా 100% మీరు పెట్టుకున్న బిగ్ బిగ్ గోల్స్ అన్నీ కూడా రీచ్ అయితేనే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే అందరిలాగా మనము భూమి మీద పుడతాం, అందరిలాగా మనము పెరుగుతాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, తర్వాత ఎక్కేస్తాం, టికెట్ వేసుకుని ఎక్కేస్తాం, గుర్తే ఉండదు. బట్ కొంతమంది లెజెండ్స్ ఉంటారు జీవితంలో సాధించి గొప్ప వ్యక్తులు, వాళ్ళు చచ్చిపోయినా కూడా ఈ భూప్రపంచం మీద లేకపోయినా కూడా వాళ్ళ గురించి మనం ఇప్పుడు కూడా తలుచుకుంటూనే ఉంటాం. అలా ఉండాలి లైఫ్ అంటే. అలా అది రియల్ గోల్ అచీవ్మెంట్ అనేది. మరి చూద్దాం, వాట్ ఈస్ ద గోల్? అసలు గోల్ అంటే ఏంటి? గోల్ని ఎలా అచీవ్ చేయాలి? గోల్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అంటే ఏంటి చూస్తుంది ముందు నేను ఒక విషయం చెప్తాను. ఎవరి గురించో కాదు, నా గురించి చెప్తాను. అసలు నా లైఫ్లో నేను పెట్టుకున్న గోల్ ఏంటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను. బిఫోర్ షేప్ షాప్లో అయితే ఏదైనా జాబ్ వస్తే అదే పెద్ద గోల్ అనుకున్నాను. జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోయింది, తిరగలేదు, నెంబర్ 1 అనుకున్నాను. 18 ఇయర్స్కి జాబ్ వచ్చేసింది, ఇద్దరం కలిసి జాబ్ కొట్టేసాం 18 ఇయర్స్కి. అంటే ఇంకా నా లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది, తిరగలేదు ఇంకా నాకు అనుకున్నాను. అంటే అప్పుడు నా నాలెడ్జి, అప్పుడున్న సమాజం, అప్పుడు నేను తిరిగిన వ్యక్తులు, వీళ్ళందరి నాలెడ్జి ప్రకారం జాబ్ రావడమే చాలా పెద్ద గోల్ అప్పట్లో. ఎందుకంటే కొన్ని లక్షల మంది పెడతారు, ఆ లక్షల మందిలో వచ్చే ఒక ఏకైక జాబ్ నీకు వచ్చిందంటే నీలో టాలెంట్ నార్మల్గా ఉండదు. నార్మల్ అయితే నీకు రాదు కదా, నువ్వు కూడా ఒక టాలెంటెడే కదా. 100% టాలెంట్ ఉంది కాబట్టి నీకు జాబ్ వచ్చింది. ఓకే, వెళ్ళనుకోండి, సూపర్, 100% నేను సక్సెస్ అయిపోయాను అనుకున్నాను. బట్ కొంతకాలం జర్నీ చేసిన తర్వాత తెలిసింది మనలో చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ మన నాలెడ్జి, మన ఆలోచన శక్తి ఈ జాబ్తో సరిపోవట్లేదు. మనం ఏదో చెయ్యాలి, 100% ఏదైనా చెయ్యాలి అని గోల్ పెట్టుకుని చాలా చేశాను. బట్ ఎక్కడా కూడా నన్ను ప్రోత్సహించేవారు కానీ ఎక్కడా నాకు దొరకలేదు. బట్ ఈ బిజినెస్ అన్ఫార్చునేట్లీ ఒక వాట్సాప్ స్టేటస్ ద్వారా నాకు తెలిసింది. అప్పుడు అర్థమైంది 100%. అది కూడా ఫస్ట్లో నాకు అర్థం కాలేదండి. ఒక నెల 2 నెలల తర్వాత కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది లైఫ్ అంటే ఏంటి, ఎలా చేయాలి అని. అప్పుడే పెట్టుకున్నాను, స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకున్నాను. ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నానంటే ప్రాణం పోయినా కూడా నేను అనుకున్నది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అలా అనుకున్నాను. ఆ రోజు నిర్ణయం అయిపోయిన అభయ్ వెంకట్ అనే వ్యక్తి యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అవ్వాలని. ఏది ఏమైనా కూడా 100% అచీవ్ చేసి చూపిస్తాను. కానీ ఇది నార్మల్ టాస్క్ ఏం కాదు, అలా అని చెప్పేది పెద్ద హెవీ టాస్క్ కూడా కాదు. కానీ ఆ గోల్ని అచీవ్ చేయాలంటే నాకు ఇప్పుడు వరకు ఉన్న క్వాలిటీస్లో కొన్ని చేంజ్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు వరకు ఉన్న క్వాలిటీస్ జాబ్ వరకే సరిపోయింది. బట్ నేను దానికన్నా పెద్దది సాధించాలనుకుంటున్నాను, చాలా పెద్ద గోల్ సాధించాలనుకున్నాను. ఆ గోల్ సాధించాలి అనుకున్నప్పుడు ఏదో కామన్ మ్యాన్గా ఎప్పుడైతే ఎలా ఉన్నానో అలాగే ఉండిపోతే సాధిస్తాం కాదు కదా. కనీసం ఆ పేరు తలవడానికి నేననేవాడిని ప్రపంచం కూడా మర్చిపోతాను, తలవలేను. ఎందుకంటే అంత పెద్ద గోల్ పెట్టుకోవడం నార్మల్ విషయం కాదు. దాన్ని సాధించాలంటే నువ్వు చాలా మారాలి, నువ్వు చాలా నేర్చుకోవాలి. నీకు సరిగ్గా మాట్లాడడం రాదు, 10 మందిలో ఎక్కి మాట్లాడడం రాదు, నువ్వు అది ఫస్ట్ మార్చుకోవాలి. ఫస్ట్ ఆ గోల్ను అచీవ్ చేయాలని ఫస్ట్ నువ్వు నమ్మాలి. నమ్మితే ఏదైనా జరుగుద్ది. చూద్దాం మరి. ఆ గోల్ అచీవ్ చేయాలంటే మీరే, నేనేం కాదు, మీ లైఫ్లో ఏదైనా పెట్టుకోండి అక్కడ. అది సాధించాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏం తెలుసా? కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. నువ్వు గోల్స్ అచీవ్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, నువ్వు గోల్స్ అచీవ్ చేయాలంటే 100% ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ని అవలంబిస్తేనే 100% మీరు గోల్ అనేది అచీవ్ చేయొచ్చు. మీకు లాస్ట్లో ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను మీకు. బిలీవ్ యువర్ గోల్స్. ఫస్ట్ మీ లక్ష్యాలని, మీ గోల్స్ని మీరు నమ్మాలండి. ఈ గోల్ పెట్టేసుకున్న తర్వాత అవుద్దా లేదా, చేయగలమా లేదా, నా వల్ల అవుద్దా లేదా అంటే అవ్వదు, అంతే 100%. నీకే నమ్మకం లేనప్పుడు, నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు ప్రపంచం కానీ, నీ పక్కన ఉన్న వ్యక్తి కానీ, నీతో వచ్చి కలిసే టీంకి నీ మీద ఎలా నమ్మకం కలుగుద్ది? నువ్వేం సాధిస్తావు?
నీకే లేనప్పుడు ప్రపంచంలో మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి. అప్పుడు ప్రపంచాన్ని ప్రేమిస్తాం. నిన్ను నువ్వే ప్రేమించుకోలే, నీకు నీ మీదే గౌరవం లేనప్పుడు, నీకు నీ మీద నమ్మకం లేనప్పుడు నువ్వేం సాధిస్తావు? చాలా మంది వస్తారు షేప్ షాప్లోకి, అందరూ ఆ చెక్స్ జెన్ని చూపిద్దాం, నాకు వచ్చేయాలరా బాబు, నేను తీసేసుకోవాలరా బాబు అనుకుంటారు. కానీ కొంత ప్రాసెస్లో జరిగేటప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయి, దానికి ఆగిపోతూ ఉంటాం. 100% మిమ్మల్ని మీరు నమ్మితే నేను చేయగలను, 100% నేను సాధించగలను అని మీరు ఎప్పుడైతే మీరు దృఢంగా నమ్ముతారో, ఏది ఏమైనా కూడా, ప్రపంచం తల్లకిందులైనా కూడా నా డ్రీమ్ కానీ నా గోల్ కానీ ఏదైతే ఉందో 100% నేను సాధించాలి అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం జరిగినా కూడా ఆ గోల్ అచీవ్మెంట్లో మిమ్మల్ని ఆపడానికి దేవుడు కూడా ఆపలేడండి. అంతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మాలి. ఎప్పుడైతే మనల్ని నమ్ముతామో ప్రపంచంలో ఏదైనా చేసి చూపించవచ్చు. మనల్ని మనం ఎప్పుడైతే నమ్మమో, వద్దు నెగిటివ్ మాట్లాడకూడదు, కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు నమ్మండి. అప్పుడే ప్రపంచం ఏదైనా చేయగలరు. చిన్న స్టోరీ చెప్తాను నేనండి. అమెరికాలో ఒక ముగ్గురు ఒక గోల్ పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, తండ్రి, కొడుకు, కోడలు. కొంతమంది వినే ఉంటారు, కానీ సమయం ఇది కాబట్టి నేను చెప్తున్నాను. అతను గోల్ ఒకటి పెట్టుకున్నాడు. గోల్ పెట్టుకున్న అతను సాధించాలనుకుంటే అతనికి ఆ ప్రాసెస్లో యాక్సిడెంట్ అయింది. ఎవరైతే గోల్ పెట్టిన వ్యక్తికి, తండ్రికి యాక్సిడెంట్ అయితే కాళ్ళు మొత్తం చచ్చిపడిపోయింది, నడవడానికి లేదు, బెడ్ రెస్టే. ఆ బెడ్ రెస్ట్లో స్టార్ట్ చేసాడు గోల్ గురించి. అది నార్మల్ గోల్గా చాలా పెద్ద, ప్రపంచ దేశానికి ఉపయోగపడే ఒక మంచి గోల్ మాట పెట్టుకున్నాడు. కాళ్ళు రెండు చేతులు చచ్చిపడిపోయినాయి, కానీ బెడ్ బెంచ్ లెగలేని సిచ్యువేషన్, కానీ గోల్ అచీవ్ చేయాలి. ఎలాగా? హౌ? ఆ గోల్ గురించి తన కొడుకైన ఉంటే అతను కూడా తెలుసు బాగా. ఒకటే అన్నాడు, ఆ ఎవరైతే తండ్రి అనే వ్యక్తి ఉన్నాడో అతను పెట్టుకున్న గోల్ని, ఇతను యాక్సిడెంట్ అయ్యి కాలుకైతే టోటల్గా బాడీ మొత్తానికి ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయాడు తండ్రి. కానీ ఆ గోల్ గురించి బ్లూ ప్రింట్, ఆ గోల్ ఎలా ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి అని మొత్తం కూడా తండ్రికి తెలుసు. ఇంకా ఆగిపోయినట్టుగా లైఫ్లో, చనిపోయాడు, ఆగిపోయింది. బట్ కొడుకు వచ్చాడు. కొడుకు కూడా సేమ్, ఇద్దరు ఇంజనీర్స్ అండి. కొడుకు వచ్చాడు, ఏది ఏమైనా నాకు దాని గురించి బ్లూ ప్రింట్ మొత్తం నాకు తెలుసు, ఆ ప్లాను గీను నాకు అంతా తెలుసు. మా డాడీ లేకపోయినా పర్లా, మా డాడీ కోరిక, మా డాడీ గోల్ అది, 100% నేను చూపిస్తానని చెప్పి అక్కడ మొత్తం అందరిని ఒప్పించి అతను స్టార్ట్ చేశాడండి. అతను స్టార్ట్ చేస్తూ కన్స్ట్రక్షన్, అంటే ఒక కన్స్ట్రక్షన్ సంబంధించింది స్టార్ట్ చేశాడు. ప్రపంచంలో ఎవరో చేయలేని కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇంతవరకు ఊహకు కూడా అందని కన్స్ట్రక్షన్. అది చేస్తానని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని కూడా ఫస్ట్ వద్దన్నారు, కానీ తర్వాత ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్ళి ఒప్పిస్తే ఓకే అన్నారు. అది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే టార్గెట్ పెట్టారో, గోల్ పెట్టుకున్నాడో కట్టాలని, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, అసలు మనం ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అవుద్దని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం, కానీ తన తండ్రి గోల్ని ఇతని గోల్ కింద మార్చుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒక నది మీద రెండు ప్రాంతాలని కలిపి కట్టే బ్రిడ్జ్ మాట. ఆ నది 250 అడుగుల కిందకి వెళ్తే భూమి తగులుతుంది. ఆ నదిలో ఏంటంటే అక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ, ఆ ఫ్యాక్టరీస్ వల్ల కొన్ని కెమికల్స్ ఆ నదిలోకి వచ్చేస్తున్నాయి. అలా వస్తున్న టైంలో ఆ యొక్క వర్క్ చేస్తున్న వర్కర్స్కి ఆ కెమికల్స్ ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేసినాయి. చాలా వందలాది మంది సిక్ అయిపోయారు. ఆ సిచ్యువేషన్లో ఇతనికి కూడా ఇన్ఫెక్షన్ అటాక్ అయింది. కొడుక్కి అటాక్ అయినప్పుడు అతను కూడా కంప్లీట్ అండి, టోటల్ అతనికి ఎలా అటాక్ అయిందంటే, బాడీలో ఒక 2 పార్ట్లు తప్ప ఏ పార్ట్ పని చేయకుండా పోయింది. కొడుకు కూడా ఒక మైండ్, ఈ చూపుడు వేలు తప్ప టోటల్ మొత్తం బాడీ కొలాప్స్, ఏమి కూడా కదలలేడు. ఇప్పుడు అవుద్దంటారా? కానీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తిని ప్రపంచంలో ఎవడ ఆపలేడని చెప్పి దేవుడు కూడా ఆపలేడు అన్నాం కదా. కదలలేడు. ఈ ఒక్క ఏలో ఒకటే బాడీలో కదులుతుంది, మైండ్ మాత్రం కొంచెం ఆలోచించగలుగుతుంది. చేయగలడంటారా? ఇంపాసిబుల్ అసలు. మనం అన్నీ బాగుంటేనే కొంచెం కష్టం వస్తేనే కష్టం అయిపోద్ది. కానీ వాళ్ళ వైఫ్ని పిలిచి, ఈ ఏలు కదులుతుంది కదా, ఆవిడ చేయి పెట్టి
ఈ చెయ్యి మీద ఏలుతో ఏదో కొట్టి చెప్తున్నాడు ఇలా. చెప్తే అలా ఆవిడ 9 నెలల తర్వాత, ఆవిడకి అర్థమయ్యేది కాదు. ఇది కోడ్ ఏంటంటే 9 నెలల తర్వాత ఈయన కొట్టే కోడ్ని అర్థం చేసుకుంది. ఈ బ్రిడ్జిని నువ్వు కట్టడం స్టార్ట్ చేయని లాంగ్వేజ్ చెప్పాడు మాట. 9 నెలల తర్వాత అర్థం, నేను ఎలా కట్టగలను, నేను అసలు ఇంజనీర్నే కాదు, నేను ఎలా కట్టగలను, నువ్వు ఇంజనీరింగ్ నేర్చుకొని మళ్ళీ దీని ద్వారా అంతా కోడ్ ద్వారా ఏళ్ళతోనే నువ్వు ఇంజనీరింగ్ స్కిల్స్ నేర్చుకో అన్నాడు. సరే మీకోసం ఇంజనీరింగ్ స్కిల్స్ నేర్చుకుంటాను. అలా మిస్సెస్ వెళ్ళి ఇంజనీరింగ్ స్కిల్స్ నేర్చుకుని వచ్చి నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయంటే అప్పటి నుంచి కూడా కంప్లీట్ గా ఈ ఫింగర్ తో బ్రిడ్జ్ కట్టేశాడు ఆ వ్యక్తి. ఈ ఫింగర్ తో ఆవిడకి ఇలా చెప్పడం, కరెక్ట్గా బ్రిడ్జి దగ్గరలో ఒక హౌస్ తీసుకుని అక్కడ బైనాక్యులర్స్ పెట్టి ఇతను అబ్జర్వ్ చేసేవాడు అనమాట, బ్రిడ్జ్ ఎలా జరుగుతుందని. ఆ బైనాక్యులర్స్ చూసి ఎక్కడైనా చిన్న రాంగ్ జరిగినా వాళ్ళ మిస్సెస్ కి చెప్పడం. 14 సంవత్సరాలు కష్టపడి ప్రపంచంలోనే ఎప్పుడూ జరగని ఒక మిరాకిల్ సృష్టించి బ్రిడ్జి కట్టేశారండి. ఎలాంటి బ్రిడ్జ్ అంటే ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా చూడండి. మన హైదరాబాద్ లో ఇప్పుడు రీసెంట్ గా కట్టారు కదా, అదేం బ్రిడ్జ్ అది, మన దుర్గం చెరువు మీద కట్టారు బ్రిడ్జ్, హైడ్రాలిక్ బ్రిడ్జ్. అలాంటి హైడ్రాలిక్ బ్రిడ్జ్ ఫస్ట్ టైం ప్రపంచంలో అమెరికాలో కట్టారు. ఆ బ్రిడ్జి ఒక ఏలు ద్వారా అతను తీసుకున్న డ్రీమ్ ని, తండ్రి చనిపోయాడు, కొడుకు మొత్తం టోటల్ బాడీ కొలాప్స్ అయిపోయింది, కానీ ఆ ఒక్క ఏలు ఒక మైండ్ ద్వారా వాళ్ళ వైఫ్ దాన్ని కంప్లీట్ చేసింది. అంటే ఒక వ్యక్తి గోల్ పెట్టుకుంటే ఆ విధంగా చేయాలి. నార్మల్ గా ఏదో గోల్ పెట్టుకున్నామంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడో పెట్టుకుంటాడు, ఉపయోగం లేదు. నువ్వు పెట్టుకుని, నేను పెట్టుకుని, అందరం పెట్టుకుంటాం. నేను డైమండ్ అయిపోలే, నేను యూనివర్సల్ రోడ్ అయిపో, ఇది ఈజీ అండి. సినిమా టికెట్ కొనేసి అంత ఈజీ అంటారా, సినిమా చూసి అంత ఈజీ అంటారా? ఈజీయే. మన మైండ్ సెట్ ఈజీయే. మనం చేసే చిన్ని చిన్ని మిస్టేక్స్ కానీ, మన లైఫ్లో కొన్ని కొన్ని మార్పులు కానీ, కొంత కష్టం వచ్చినా కూడా మనం పక్కకి వెళ్లకుండా నిలబడి దమ్మున్న వాళ్ళగా మనం ఎప్పుడైతే ఉంటామో మన లైఫ్లో 100% ఏది ఏమైనా కూడా మీరు అనుకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తారు, డ్రీమ్ని అచీవ్ చేస్తారు, గోల్ని అచీవ్ చేస్తారు. అలాంటి ముగ్గురండి. గోల్ తండ్రిది, కొంతవరకు చేసి చనిపోయాడు, అతని గోల్ ఇంకా నిలబడింది. కొడుకు నెరవేర్చాడు, కొడుకు వల్ల కూడా అవ్వలేదు, లాస్ట్కి కొడుకు వైఫ్ ఒక ఏలు ద్వారా ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేశాడు. మనం ఎందుకు చేయలేం మరి? అవునా కదా? మనం ఎందుకు చేయలేం? 100% చేయలేం. ఎందుకంటే వాళ్ళు నమ్మారు, బిలీవ్ చేశారు నేను సాధించగలను అని. ఆ బిలీవ్నెస్ మీలో కూడా ఉంటే 100% మనల్ని, మన గోల్ని సాధించడం ఆపడం ఎవరి తరం కాదు. ఒకడు అంటారు గురూజీ ఎప్పుడు కూడా, భయంకరమైన డ్రీమర్, భయంకరమైన ఎప్పుడైతే గోల్ పెట్టుకున్న డ్రీమర్ని భగవంతుడు కూడా తీసుకెళ్ళాడు ఆ డ్రీమ్ అచీవ్ చేసేంత వరకు. నెక్స్ట్ చూద్దాం. కావాలంటే ఫస్ట్ డ్రీమ్ అచీవ్ చేయాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం ఎంత ఇంపార్టెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్. మనల్ని మనం ఎప్పుడు కూడా నేను చేయగలను, నేను సాధించగలను, ఏదైనా నా వల్ల అయితే అవుతుంది. నాకు సపోర్ట్ చేయడానికి మెంటర్ సప్లైన్స్ ఉన్నారు, 100% నేను చేయగలను. మెంటర్ సప్లైన్స్ ఎప్పుడు ఉంటారండి మన దగ్గర, ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నువ్వనే వ్యక్తి స్ట్రాంగ్ గా లేకుండా, నీకనేది కాన్ఫిడెన్స్ లేకపోతే మెంటర్ సప్లైన్స్ ఏం చేస్తారు? నువ్వనే వ్యక్తి స్ట్రాంగ్ ఉంటేనే నువ్వు నిలబడగలవు, నువ్వు సాధించగలవు. మెంటర్స్ దానికి గైడ్ లైన్స్ ఇస్తారు. అసలు నువ్వే అని అనుకుంటే మెంటర్ ఎంత చెప్తే ఏమవుద్ది? నేను ఎప్పుడో ఒక స్టోరీ చెప్తూ ఉంటాను, నాకు బాగా ఇష్టమైన స్టోరీ, కోడిగుడ్డు స్టోరీ. కోడిగుడ్డు బయట పగిలితే ఆమ్లెట్ అయిపోతే మనం తినేస్తాం. అదే కోడిగుడ్డు లోపల నుంచి పగిలింది అనుకోండి, పిల్లలు వస్తే ప్రాణం పడద్ది. దాని ద్వారా ఇంకా కొన్ని వందల వేల లక్షల కోట్లు కోడిగుడ్లు పుట్టించవచ్చు. అంటే ఎంత మిరాకిల్ అంటే, మన లోపల బాడీ ఇన్నర్లో ఎప్పుడైతే బర్నింగ్ డిజైర్ స్టార్ట్ అవుతుంది, నేను సాధించాలి, నేను సక్సెస్ అవ్వాలి అని ఎప్పుడు మీలో బర్నింగ్ డిజైర్ స్టార్ట్ అవుతుందో, దానికి మీ అప్లైడ్ మెంటర్ సపోర్ట్ చేసి మీకు చెయ్యి అందిస్తారో, ఆ చెయ్యి ఎప్పుడైతే మనం పట్టుకుని వెళ్తామో మీ సక్సెస్ని ఎవడో ఆపలేడు. ఫస్ట్ మనలో బర్నింగ్ డిజైర్ రావాలి. మనలో బర్నింగ్ డిజైర్ రానంతసేపు కూడా ఎవరు ఏం చెప్పినా కూడా నీకు అర్థం కాదు, చెయ్యలేము.
కాబట్టి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా, ఏ క్షణాన్ని కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మిస్ చేసుకోకూడదు. 100% ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి. అరే ఈ పర్సన్స్ తో జర్నీ చేస్తే నా లైఫ్ సక్సెస్ అవుద్ది అనిపించాలి ఈ టీంకి. ఈ పర్సన్స్ తో జర్నీ చేస్తే నేను ఆ లైఫ్ 100% సక్సెస్ అవ్వద్ది అని అనిపించాలి వ్యక్తికి. అలా అనిపించినప్పుడే నీ టీము నిన్ను నమ్మి ముందుకు పరిగెడదు. కన్సిస్టెన్సీ అండి. లైఫ్ లో కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని అచీవ్ చేయాలంటే ఒక నెలకో, 2 నెలలకో, వారానికో, 10 రోజులకో అయిపోయే ప్రాసెస్ కాదు గోల్ అనేది. పెద్ద గోల్స్, నార్మల్ చిన్న చిన్న చెప్పట్లేదు, పెద్ద గోల్స్ ఒక రోజులో అయిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల పాటు మనం కష్టపడాల్సి ఉంటుంది. మనం ఒక నెల, 2 నెలలు చేసేసి చూసేస్తే అవ్వదు కదా. మన ప్రాసెస్ ఏంటి? యూనివర్సల్ క్రోనాంబార్డర్, డైమండ్ అండ్ యూనివర్సల్ క్రోనాంబార్డర్ అవ్వాలి. దానికి కొంత ప్రాసెస్ చేయాలి, కొంత టైం పడుతుంది దేనికైనా. ఆ టైం కూడా మనం క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి, ఈ టైం కల్లా నేను అవ్వాలి అని చెప్పేసి. అలా పెట్టుకుని కన్సిస్టెన్సీగా ఏదైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా, మన బాడీలో పార్ట్ పని చేయకపోయినా మన గోల్ని 100% అచీవ్ చేయాలని కసితో మీరుండి ప్రాసెస్ చేస్తే, ఏదో విధంగా ప్రాసెస్, పరిగెట్టలేకపోయినా నడవండి, నడవకపోయినా పాకపోయినా కనీసం నిలబడి చూస్తుంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు కన్నా కన్సిస్టెన్సీగా మనం ఉంటే మటుకి 100% మనం అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి 2004 స్ట్రాంగ్ కమిట్మెంట్ అండి. 2014లో రవిమా గురించి తీసుకున్న స్ట్రాంగ్ కమిట్మెంటే ఈ రోజు అందరూ మనమంతా ఈ ప్యానల్లో ఉన్నాం. మన గోల్ కూడా అచీవ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని లక్షల మంది జీవితాన్ని మార్చేస్తుంది ఇక్కడ. అవునా కదా? కొన్ని లక్షల మంది జీవితాన్ని మార్చేస్తుంది. చూడండి ఈ రోజు ఎలా ఉన్నారో ఆ రోజు ఎలా ఉండేవారు. అదే 2014లో అదే కార్డుని తీసుకెళ్ళి అవదలేని పక్కన పడేసి ఉంటే మీరెవరో నేనెవరో మా గోల్స్ కూడా ఒక దారి వెతికేదే కాదు, దొరికేదే కాదు. 100% ఆ రోజు ఆయన అది గోల్ పెట్టుకుని ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకున్నది. ఏది ఏమైనా దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి, నాతో పాటు కొన్ని లక్షల మందిని సక్సెస్ చేయాలి అని ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, ఒక స్ట్రాంగ్ కమిట్మెంటే ఈరోజు మనందరినీ కూడా నిలబెట్టడానికి అవకాశం వచ్చింది. మనందరి గోల్స్ కూడా అచీవ్ చేయడానికి అవకాశం వచ్చింది. అవునా కదా? 100% చెప్తున్నాను నేను. 100% అండి. మరి ఇంకా చూద్దాం నెక్స్ట్. రికగ్నిషన్ యువర్ పవర్. మనల్ని ప్రపంచం గుర్తించాలంటే ఫస్ట్ మన పవర్ని, మనకున్న టాలెంట్ని ముందు నువ్వు బయట పెట్టాలి. నీ పవర్ ఏంటో నువ్వు గుర్తించాలి. గుర్తించి నీ పవర్ని బయట పెట్టాలి. ప్యానల్లో చాలా మందిని మాట్లాడండి సార్ అని చెప్తా ఉంటారు. ఎవరో లేపరు. నువ్వు మాట్లాడతావని నీకే తెలియనప్పుడు నీ ఎదుట చూసే వ్యక్తికి ఎలా తెలుస్తుంది? నీ పవర్ ఏంటో ఫస్ట్ నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించి ఆ పవర్ని నువ్వు ప్రపంచానికి చూపిస్తేనే ఆ ప్రపంచం నీలో ఉన్న పవర్ని తీసుకుని ఇతను ఏదైనా చేయొచ్చు, ఇతనికి ఇవ్వచ్చు, ఇతను చేయొచ్చు, ఇతను గోల్ సాధిస్తాడు అని ఆ పవర్ని చూసి నీ మెంటర్స్ అప్లైన్స్ నిన్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వే చూపించకపోతే ఇంకా ఇంకెవడో గుర్తిస్తాడు ప్రపంచంలో. నీ పవర్ ఏంటో నీకు తెలియనప్పుడు నువ్వు చేతకాణంలా ఉండిపోతే ప్రపంచం నిన్ను ఏం చేస్తుంది? నువ్వేం చేయగలవు? మీ ఇంట్లో ఉన్న నీ పిల్లలకు కూడా కనీసం పాలు కూడా ఇవ్వలేవు కొన్ని రోజులకి. నీ పవర్ నువ్వు గుర్తించిపోతే. నీలో చాలా టాలెంట్ ఉంది. నీ శక్తిని నువ్వు గుర్తించిన రోజునే నువ్వు ధైర్యంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళగలవు. నేను మాట్లాడలేను, నేను చేయలేను, ఏం మాట్లాడడం ఏమన్నా బ్రహ్మదేవుడు డైరెక్ట్ గా ఈ మాట్లాడే వాళ్ళు మాత్రమే వరమని ఇచ్చాడండి? పుట్టగానే మనం మాట్లాడేసామా? పుట్టగానే స్టేజ్ ఫీల్ చేసామా? పుట్టగానే గోల్స్ అచీవ్ చేసామా? ప్రతి పర్సన్ కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత నేర్చుకుని చేసేదే. మరి అతనేమో రెండు కాళ్ళు 2 చేతులు ఉన్న వ్యక్తి, నువ్వు అలాంటి వ్యక్తివే. మరి అతను చేసిన దాన్ని నువ్వెందుకు చేయలేవు? అతను నేర్చుకునే చేశాడు కదా, మరి నువ్వు నేర్చుకుని ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే నీ బాడీలో ఉన్న లేజినెస్, నీలో ఉన్న పవర్ని నువ్వు గుర్తించుకోపోవడం. నీలో ఉన్న పవర్ నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ప్రపంచం కూడా నిన్ను గుర్తిస్తుంది 100% కూడా. చూసారా? పవర్ను మనం గుర్తిస్తేనే ప్రపంచం మనం గుర్తిస్తుంది. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఏం చేసినా ఎవడు గుర్తుపెట్టుకోడండి. ఫోకస్ ఆన్ యువర్ గోల్ ఎప్పుడు కూడా సార్ 24/7 × 365 days కూడా నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో,
ఏదైతే నువ్వు లక్ష్యం పెట్టుకున్నావో దాని మీదే ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఎప్పుడు కూడా గోల్ మీద ఉండాలి. అరే నేను యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ ప్రాసెస్ లో నేను నా గైడ్ లైన్స్ కావాలి, అప్లైన్ మెంటర్ని అడగాలి. నా నా యొక్క గోల్ ఇది, నేను ఏం చేయమంటారు, నన్ను ఎలా చేయమంటారు. కానీ నేనున్న జాబ్ చేస్తున్నాను ప్రజెంట్, దాన్ని జాబ్ కాకుండా నాకు గోల్ అచీవ్ చేయాలంటే నా జాబ్ ఇలా అడ్డంగా అవుతుందా, జాబ్ చేస్తూ చేయొచ్చా లేదా అని కొంతవరకు మీకు కూడా అర్థమైపోతుంది కొంత జర్నీ చేసిన కదా. అది మెంటర్స్ని కూడా అడిగినప్పుడు వాళ్ళు కూడా గైడ్ చేస్తారు. అలా గైడ్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి చిన్న 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 కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. నువ్వు కరెక్ట్ గా ఏదైనా జాబ్ ఎందుకంటే ప్రతి పర్సన్ కూడా ఈ బిజినెస్ లో ముందు ఏదో ఒక జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ లేదా బిజినెస్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు ఈ గోల్ సాధించాలని నువ్వు పెట్టుకున్నప్పుడు ఈ గోల్లో జర్నీ చేసేటప్పుడు అడ్డంకులు దొరుకుతూనే ఉంటాయి. ఒకసారి నువ్వు మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది, కానీ ఇక్కడ నీ జాబ్ లో 100% అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి నీ బిజినెస్ లో 100% ఈ రోజు ఓపెన్ చేస్తేనే నీకు సంవత్సరం మొత్తానికి సంబంధించిన లాభాలు కానీ ఏదైనా వస్తుంది. ఎవరు చేయకపోతే కష్టం. ఆ రోజే నువ్వు ఇక్కడ నీ మెంటరో లేదా మీ అప్లైనో ఏదో మీటింగ్ పెడతారో ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు కరెక్ట్ గా నిర్ణయం తీసుకోవాలి. మనం ఏది ఇంపార్టెంట్. ప్రెసెంట్ కోసం ఆలోచిస్తే ఫ్యూచర్ ఉండదు. మనం ఫ్యూచర్ లో గోల్ పెట్టుకున్నామంటే ప్రెసెంట్ అవసరమైతే కొంత దాన్ని అడ్జస్ట్ చేసుకుని మనం ఏదైతే మన దృష్టి కోణం ఉందో గోల్ మీద ఉందో దానికి చెయ్యాలంటే ఫ్యూచర్ లో నేను ఇలా అవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు దానికి ప్రాసెస్ లో ఏది ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అని అనుకుని మీరు దాన్ని కానీ సెట్ చేసుకుని వెళ్తే మట్టికి 100% కూడా మీ యొక్క లక్ష్యం పక్కా చేరుతుంది. ఎప్పుడు కూడా సార్, ఎప్పుడు కూడా చిన్న కష్టం వచ్చినా బాగా సంతోషం వచ్చినా కూడా ఎప్పుడు కూడా మన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. గోల్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు గోల్ని మర్చిపోయావంటే నువ్వు అసలు ఫేక్ గోలర్ మంచిది, ఫేక్ మనిషి నన్ను అడిగితే. నువ్వు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎలా మర్చిపోతాం మనం? కష్టం వచ్చిందని మర్చిపోతే ఇంకెందుకు 95% పీపుల్ ఉండిపో, చేయడం మానేయడం బెస్ట్. నీ ఫ్యామిలీ నీ మీద నమ్మకం పెట్టి బిజినెస్ చేస్తున్నప్పుడు నీ వెనకాల అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే నువ్వేం చేస్తున్నావు, దాని మీద ప్రాసెస్ చేస్తున్నావా లేదా? ఫ్యామిలీ మొత్తం నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నా ఫ్యూచర్లో మా లైఫ్ ఎలా ఉంటుందని నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా నమ్ముతుంది. నీ ఫ్యామిలీని నమ్మించినోడు నమ్మక ద్రోహం చేయకుండా ఉండాలంటే నీ గోల్ ఎప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఫోకస్ మటుకు ఎటు వెళ్ళకూడదు. ఈ జర్నీలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. పక్క నుంచి వెళ్తారు, ఇది కాదు అది ఇది అది ఇది చాలా చెప్తా ఉంటారు. నో, నీకు తెలిసి ఏది కరెక్ట్ ఏంటని. నీకు ఏదైనా డౌట్ వస్తే నీకు మెంటర్స్ ఉన్నారు 100% సపోర్ట్ చేయడానికి. కాబట్టి ఎప్పుడు కూడా గోల్ ఫోకస్ ఎప్పుడు మిస్ అవ్వదు. చెప్పాను కదా, మన జర్నీ చేస్తున్న టైంలో చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. వెనకాల వస్తాయి, ఎదర వస్తాయి. ఆటంకాలు అనేది ఎప్పుడు అదే ప్రపంచంలో ఆటంకాలు లేని మనిషే ఉండడు. నువ్వు గోల్ ఉన్నా లేకపోయినా ఏమిటి వస్తానే ఉంటాయి. ఒకవేళ మీరు గోల్ పెట్టుకోకపోతే మాత్రం మీ లైఫ్లో ఆటంకాలు రావంటారా? మీరు కామన్గా బతికేస్తుంటే మీకు అడ్డంకులు రావంటారా? న్యాచురల్ గా కూడా కొన్ని అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి. మనం చిన్న జాబ్ చేస్తూ ఉంటాం, నెలకు 10,000 20,000 30,000 సంపాదిస్తుంటాం. ఈ లోపల న్యాచురల్ గానే కరోనా లాంటిది ఏదో దెబ్బేస్తుంది. అప్పుడేంటి ఆ ఆటంకం కావాలని వచ్చింది? ఎవరైనా చెప్పి చేస్తారా? నువ్వు గోల్ పెట్టుకోపోయినా నీకు ఆటంకం వచ్చేసింది. అక్కడ అడ్డంకులు అనేది మాత్రమే, పద్దాకా ఉండదు. ప్రెజెంట్ మాత్రమే అడ్డంకులు ఉంటాయి. ఆ ఒక్క ప్రెజెంట్ లో ఆ అడ్డంకులు వచ్చినప్పుడు దాన్ని తొలగించుకుని నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. ఆ తొలగించే క్షణంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా పేషెన్సీ ఉండాలి, స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. ఎప్పుడైతే నీకు పేషెన్సీ కమిట్మెంట్ ఇవన్నీ ఉంటాయో అప్పుడు అడ్డంకులు కూడా నిన్ను ఆపడానికి ట్రై కూడా చేయరు, రావు కూడా, దగ్గర కూడా దరిదాపులు కూడా రావు. నువ్వు ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్ని తగ్గించేస్తావో, నువ్వు ఎప్పుడైతే డల్ అవుతుందా లేదా, ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి, నేను చేయగలనా లేదా అని ఒక్క డౌట్ కానీ నీ మైండ్లో పడితే ఇంపాసిబుల్, ఏం చేయలేవు. 10,000 లీటర్ల పాల్లో కూడా ఒక చుక్క విషం చాలు. అంటే మన ఆలోచన ఎంత పెద్దగా ఉన్నా నువ్వు నేను చేయగలనా అని ఒక డౌట్ వస్తే చాలు. కాబట్టి ఎప్పుడు కూడా అంతే, గురుజీలు కూడా ఎప్పుడు మనం చెప్తాను, థింక్ పాజిటివ్ అని చెప్పేసి పాజిటివ్గానే ఆలోచించాలి. ఆ ఒక్క డ్రాప్ కూడా పడకుండా, ఆ ఒక్క డౌట్ కూడా రాకుండా ఉండాలంటే నీ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా నువ్వు ఉంటే డౌట్ రాదు.
100%. ఎప్పుడైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఒకటి, నేను ముందుకెళ్ళాలి, నేను సక్సెస్ అవ్వాలి, నా ఫ్యామిలీని నేను 100% సక్సెస్ చేయాలి అని గోల్ ఎప్పుడైతే ఉందో ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎవరు కూడా ఆపడానికి సాహసం కూడా చేయలేదు, దేవుడు కూడా. ఇదండి మెయిన్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ చెప్పా హ్యాబిట్స్. నన్ను సబ్జెక్ట్ కూడా అదే చెప్పారు బంగారు నాయుడు గారు, సారీ మొన్న అనుకుంటా, అదే చెప్పారు హ్యాబిట్స్. మనకున్న అలవాట్లు, ఇప్పటి వరకు మనకున్న అలవాట్లు అన్నిటిని కూడా చేసుకుంటాను వచ్చాము. 9ంటికి లేచాము, 8ంటికి లేచాము, ఒక రోజు మానేసి పడుకున్నాము, అలా ఉద్యోగంగా వెళ్ళని రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనకు బాగా అలవాటు అయిపోయినాయి. బాగా ఫుడ్ తినేయడం, లావ్ అయిపోవడం, మనకున్న అలవాట్లు బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయిన అలవాట్లు 20-30 సంవత్సరాల నుంచి దాన్ని క్యారీ చేసుకుంటానే వచ్చేసాం. ఆ ఒకటే క్యాలిక్యులేట్ చేసుకున్నాయి. ఇప్పుడు వరకు నాకున్న అలవాట్ల ద్వారా నేనేం సాధించాను, నేనేం సాధించానని ఒకసారి కూర్చుని మీరు ఆలోచించుకోండి. ఇది నా అప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఈ అలవాట్లు ఉన్నాయి, ఈ అలవాటు వల్ల నేను సాధించింది ఏంటి, నేనేం నన్ను ఎవరు గుర్తిస్తున్నారు అని ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటేనే లైఫ్లో సక్సెస్ వేలోకి వెళ్ళినట్టు. నువ్వు ఇప్పటి వరకు ఈ వేలో ఉన్నావు, ఇక్కడ నీకు సక్సెస్ ఎక్కడ దొరకలేదు, నువ్వు సపరేట్ వేలోకి వస్తున్నావు. నువ్వు ఒక సపరేట్ వేలోకి వచ్చినప్పుడు నీ హ్యాబిట్స్ మార్చుకోకపోతే దీంట్లోకి ఎలా వస్తావు? పొద్దున్నే 5:30కి లేకమంటే కష్టం అయితే ఇక్కడే ఉంటావు. 5:30కి లేతే సక్సెస్ వేలోకి వస్తావు. సూర్యుడు నిన్ను చూడకూడదు, నువ్వు సూర్యుడిని చూడాలి. కమిట్మెంట్ గట్టిగా తీసుకోవాలి, స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకోవాలి. నీకున్న ప్రతి అలవాటు మార్చుకోవాలి. కొన్ని అలవాట్లు కూడా నీకు ప్లస్ అవుతూ ఉంటాయి కూడా. నువ్వు జాబులు చేసి ఇప్పుడు మేము కెప్టెన్ సార్ కానీ మేమందరం కూడా ఒక బెల్ట్ ఫోర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ 4 o'clockకే లేస్తాం, అలవాటు అది. బట్ అక్కడ అలవాటు ఏంటి, కష్టపడడానికి అలవాటు పడిపోయాం అక్కడ. కానీ అదే అలవాటు దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా యూస్ఫుల్ అయింది. అరే 4 గంటలు లెగిస్తే ఎంత ఉపయోగం ఉంటుందని తెలిసింది, దాన్ని కంటిన్యూ చేసాం. కొన్ని అలవాట్లు ఉంటాయి, డ్యూటీ లేనప్పుడు బెడ్ మీదకి ఎక్కేసి దుప్పటి కప్పేయడం, టైం ఉన్నప్పుడు కూడా అది తప్పు అని అర్థమైంది, దాన్ని మార్చుకున్నాం. మనకు ఖాళీ దొరికిన టైం తీసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకున్నాం. కొన్ని సలహాలు మెంటర్ అప్లైన్ ద్వారా తీసుకున్నాం. 100% హ్యాబిట్స్ కంప్లీట్ చేంజ్ చేసాం. మాట్లాడడం కూడా రాదు నాకు, మాట్లాడడం నేర్చుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నేనైతే ఫస్ట్ డౌట్ పడింది, నేను అసలు ఎవరితో మాట్లాడలేను కదా, నేను ఈ బిజినెస్ చేయగలను అనుకున్నాను. శాంసంగ్ సార్ మీకు చాలాసార్లు చెప్పాను. బట్ ఈరోజు చూడండి, నేను తీసుకున్న కమిట్మెంట్, నేను తీసుకున్న నిర్ణయం నన్ను ఎంతలా మార్చింది అనేది ఒక మనిషి. ఇదే రియల్ ఎగ్జాంపుల్, ఎక్కడో కాదు. ఒక మాట మాట్లాడాలంటే భయపడిపోయాడు. 10 మందిలోకి వెళ్ళి మధ్యలో నిలబడాలంటే భయపడేవాడిని. ఈరోజు చూడండి ఎంత మార్చుకున్నాం. మనం ఉన్న సమాజం, మనం ఉన్న ఒక ప్లాట్ఫామ్ మనల్ని అలా మార్చుతుంది. కాబట్టి మన హ్యాబిట్స్ని కానీ నువ్వు కానీ చేంజ్ చేసుకుంటే 100% నీ లైఫ్లో ఉన్న అప్పుడు సక్సెస్ నీ హ్యాబిట్స్ సరిపోతుంది. ఇప్పుడు నువ్వు మార్చుకున్నావు కాబట్టి వండర్ఫుల్ సక్సెస్ కూడా నీ ముందుకు వస్తుంది 100% కూడా. సరైన మార్గం, రైట్ వే. వాట్ ఈస్ ద రైట్ వే అనేది కూడా మీరు గుర్తించాలండి. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. రైట్ వే, మనం ఒక వేలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వే తప్పు అని నేను అంటలేదు, మన జాబ్ కానీ అవే తప్పు అని నేను అన్నాను. కానీ లైఫ్లో ఎదగాలి, నేనంటూ ఒక గుర్తింపు రావాలి, నా ఫ్యామిలీ నా పేరు చెప్పుకోవాలి, నన్ను రికగ్నిషన్ చేయాలి, రెస్పెక్ట్ పెరగాలి, నేను డబ్బులు సంపాదించాలి, నా లైఫ్లో దీని ద్వారా నేను అనుకున్నది నాకు అవ్వట్లేదు అని అవ్వాలి అనుకున్నప్పుడు, నా లైఫ్లో ఈ ఒక్క రూపాయి లేకపోవటం వల్ల నాది జరగలేదు అనుకోకుండా ఏదైనా కూడా చేయగలను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఒక సరైన మార్గం నీకు కావాల్సి ఉంటుంది. అలా మారాలంటే ఒక వే కావాలి. ఆ వే కావాలనుకున్నప్పుడు అసలు ఏది రైట్ వే అనేది నువ్వు ఎంచుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మనం FIMలో కూడా చెప్తుంటాం రైట్ వెహికల్ అని చెప్పేసి. అది అంటే రైట్ వెహికల్ అనేది మీరు చేస్తుంది తప్పని కాదు చెప్పడం. అక్కడ మీరు చేస్తుంది కొంతవరకే మీకు సక్సెస్ని ఇస్తుంది. కంప్లీట్గా నువ్వు ప్రపంచంలో లేకపోతే నీకున్న సమాజంలో నీకున్న ఫ్యామిలీలో ఒక గుర్తింపు, నీ లైఫ్లో ఉన్న ఒక డ్రీమ్ని అన్నిని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నువ్వు ఆల్టర్నేటివ్ వేని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆ ఎంచుకోవడం నీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత కూడా ఎలా జర్నీ చేయాలి. ఇప్పుడు రైట్ వే అని చెప్పి నువ్వు ఎంచుకున్నాం కదా, ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తానంటే, ఈ వే ఎంచుకున్నప్పుడు మనం షాప్ అనే వేని ఎంచుకున్నాము. ఎంచుకోక ముందు, మనం రాకముందు ఈ మెంటర్స్ అప్లయన్స్ ఈ వే చాలా దారుణంగా ఉండేది. గతుకులని, ముళ్ళ బాటలని, అన్ని ముళ్ళు గిళ్ళు ఉండే. ఆ ముళ్ళు గిళ్ళు రాట్లు అంతా రోడ్ని సాఫ్ చేసేసి ఒక హైవే వేస్తారు మనకి రైట్ వేలో. ఆ హైవేలో ప్రయాణించాలి అంతే మనం. ఆ హైవేలో ప్రయాణించడానికి మనం నేషనల్ కష్టపడి. హైవే ఏ సార్? ఏంటి సార్? నేషనల్ హైవే ఇస్తారండి, ఇంక ఇబ్బంది లేదు. ఏ నేషనల్ హైవే ఇస్తారు, ఇబ్బంది లేదు సార్. 100%. అలాంటి నేషనల్ హైవేలో యాక్సిలేటర్ తొక్కుంటూ వెళ్ళిపోవడం అంతే మనం. తొక్కితే మట్టికి 100% మీరు డెస్టినేషన్ రీచ్ అయిపోతారు. పక్కా డౌట్, ఈజీగా రీచ్ అయిపోతారు. మన మెంటర్స్కే 4, 5, 6, 7, 8 సంవత్సరాలు పట్టొచ్చు. మీరు 2-3 సంవత్సరాల్లో మీ డెస్టినేషన్ రీచ్ అయిపోగలరు. చూసారా నా వే చూడండి. ఫస్ట్లో నేను చెప్పాను మీకు, వండర్ఫుల్ వే చేశాను. నేను జాబ్ కొట్టాను. నాకున్న టాలెంట్లో కొన్ని లక్షల మందిలో నేను కూడా ఒక జాబ్ కొట్టానంటే, నేను కూడా ఒక టాలెంట్ అనేది నాకు ఉంది. అంటే నాకు తెలియని టాలెంట్ నా లైఫ్లో ఉంది, ఏదో ఉంది. నేను గుర్తించాను కొంతవరకు, అంటే కంప్లీట్గా గుర్తించలేను. అది ఏదైతే కొంతవరకు గుర్తించిన దాంట్లో నాకు ఒక జాబ్ వచ్చేసింది, ఇంకా అదే లైఫ్ అని అనుకున్నాను. అబ్బా 100% నాకంటే గొప్ప వ్యక్తి ఎవడో లేడు, నేనే గొప్ప వ్యక్తి అని అనుకున్నాను. సాధించాను, కొంతవరకు జర్నీ చేశాను. కానీ మనకున్న డ్రీమ్స్కి దీనికి సెట్ అవ్వట్లని అర్థమైంది. తర్వాత అప్పుడు ఎంచుకున్నంత గ్రేట్గా నిజంగా లైఫ్లో. ఎప్పుడో పెళ్ళికి ఒకసారి సూట్ వేసుకుందాం అనుకున్నాను, కానీ నేను జర్నీ చేసే జర్నీలో ఎప్పుడు కూడా నా లైఫ్లో పెళ్లి రోజు ఎంత అయితే హ్యాపీగా ఉంటానో, దీంట్లో ప్రతిరోజు అంతే హ్యాపీగా ఉంటాను. ఈ జర్నీలో నా లైఫ్ స్టైల్ అలాగ ఉంటుంది చూడండి. తర్వాత వేలో మనం జర్నీ చేసేటప్పుడు, మనం కరెక్ట్గా వేని ఎంచుకుని జర్నీ చేసినప్పుడు దాంట్లో చాలా అచీవ్మెంట్స్ ఉంటాయి, చాలా సంతోషాలు ఉంటాయి. నువ్వు ఎప్పుడు జీవితంలో కనీసం చేయగలవా అనే అనుకున్న కొన్ని విషయాలు కూడా చేసి నీ కళ్ళ ముందు వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది సార్ ఆ వేలో జర్నీ చేసేటప్పుడు. రియాలిటీ అంటే నిజంగా ఎవడో ఇవ్వడం మనకి ఇంత ఆనందం. ఒకవేళ బయటలో కారు కొనొచ్చేమో, నేను జాబ్లో కారు కొనొచ్చు, ఎప్పుడో రిటైర్మెంట్ అయినా కారు కొనొచ్చు. అప్పుడు తోలడానికి ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి, నాకు ఓపిక ఉండదు. నేను సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్దామంటే చెయ్యి వేసుకుని ముసలోళ్ళ కింద నడుచుకుంటే కారు ఎక్కాల్సి ఉంటుంది. మాకు ఎవడన్నా సపోర్ట్ చేయాలి మళ్ళీ ఎక్కించడానికి. అదే ఆ 62 సంవత్సరాల్లో చేసేది ఇక్కడ 2-3 సంవత్సరాల్లో చేస్తున్నామంటే ఎంతలాగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. మంచి వేని ఎంచుకున్నాను కాబట్టి ప్రతిదీ లైఫ్లో కూడా, ప్రతిదీ వచ్చేది కూడా వండర్ఫుల్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ డ్రీమ్స్ కానీ నెరవేరుతున్నప్పుడు ఆ సంతోషం కానీ, అబ్బాబా ఆ వేలో వెళ్తుంటేనే అర్థమవుతుంది. చూడండి అసలు ఆ వే ద్వారా వచ్చే మొత్తం డ్రీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా మన వేలో వెళ్తున్నప్పుడు థింక్ పాజిటివ్ అండి. ఎప్పుడు థింక్ పాజిటివ్గా ఆలోచించాలి. నేను ఇందాకే చెప్పాను మీకు, అవుద్దా లేదా అని డౌట్ వచ్చిందంటే అవునంటే ఇంకా మీకు డౌట్ లేదు. ఇంకా మీకు నో మొలాస్. అవుద్ది, నేను చేయగలను, నేను సాధించగలను, నేను టార్గెట్ కొట్టగలను, నేను డైమండ్ అవ్వగలను అని మీరు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అనుకుంటారో, పాజిటివ్గా ఆలోచించండి. ఒక రోజు లేట్ అయినా పర్లేదు, తర్వాత రోజైనా మీరు పెట్టుకున్న డేట్ కానీ ఒక 2-3 రోజులు, 10 రోజులు, నెల రోజులు లేట్ అయినా పక్కా 100% అవుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచించాలి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ అనే పదం కూడా మీ దగ్గర దరిదాపులు రావడానికి భయపడుతుంది కొన్ని రోజులకి. పాజిటివ్గా ఆలోచిస్తూనే ఉండాలి ఎప్పుడు. ఒకవేళ ఏ ప్రాస్పెక్టో లేకపోతే ఏ డౌన్ లైనో మన మీద కోప్పడిపోయాడు, ఓకే నో ప్రాబ్లం టైగర్ అని వచ్చేయండి, థ్యాంక్ యూ అని తెలియక తిట్టాడు, ఓకే నో ప్రాబ్లం. అతనికి ఏదో ప్రెస్టేషన్లో ఉన్నట్టు తిట్టేశాడు, ఓకే లీవ్ ఇట్, వదిలేయండి. మనకేమైనా అయిపోద్దా? మన లక్షలు ఏమైనా మోసపోతామా? లక్షలు ఏమైనా పోతాయా? తర్వాత అతనే ప్రత్యాత్తాపడి మీ దగ్గరకు వచ్చి సార్ ఆ రోజు తిట్టినందుకు సారీ సార్ అని చెప్పి మన దగ్గరకు వచ్చి చెప్తారు. అంతకంటే ఏం కావాలి మనకి? ఆ రోజు మీరే అతను తిట్టగానే మీరు కూడా తిట్టేశారు అనుకోండి నెగిటివ్గా, ఆ రోజు మీకు అతనికి ఉన్న బంధం కట్టయిపోతే అతను ఆ బిజినెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. అదే పాజిటివ్గా ఆలోచించి ఓకే టైగర్ అని వచ్చేసామనుకో, అంత ప్రశాంతంగా దేవుడు కూడా ఈడేంటారు బాబు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు, మొత్తం నీ లైఫ్లో ఏం కోరుకుని అన్ని ఇచ్చట. పాజిటివ్గా ఆలోచించినంత చాలా ఈజీ, అంతే కష్టం. కానీ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. తెలియకపోవచ్చు ఇప్పటివరకు మనకి ఎలా ఆలోచించాలి ఏంటని. మన ఈ బిజినెస్లోకి వచ్చాక ఏం చేయాలి, ప్రతి విషయం కూడా ఒక మనిషిలా మారుతున్నారు. ఫస్ట్ ఈ బిజినెస్లో డబ్బులు అంటే ఆటోమేటిక్గా ఎలాగో సంపాదిస్తాం, కానీ మనిషిలాగా మారుతుంది బిజినెస్ కూడా మనం.
థింక్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్ రిజల్ట్ అనేది నీ లైఫ్లోకి వస్తుంది. మెయిన్ అండి ఇదండి, టైం. టైం చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో మీ అబ్బాయికో లేదా మీ చెల్లికో మీ అక్కకో పెళ్లి చేస్తున్నప్పుడు, సార్ ఈ సంవత్సరం మా అబ్బాయి పెళ్ళండి అంటారా? సార్ మా అమ్మాయి పెళ్లి ఈ నెలలో చేస్తున్నాం అంటారా? అంటారు కదా. స్పెసిఫిక్ గా డేట్, స్పెసిఫిక్ గా టైము అనేది మెన్షన్ చేస్తారు లేదా? సార్ పలానా డిసెంబర్ 6వ తారీఖు నైట్ 11:43 మా అబ్బాయిదో లేకపోతే మా అక్కదో మా చెల్లిదో పెళ్ళండి, మీరు తప్పకుండా మీ ఫ్యామిలీతో రావాలని ఇన్వైట్ చేస్తామా? రియల్ గా ఆలోచించండి. పెళ్ళి అనేది లైఫ్ లో ఒక వండర్ఫుల్ ఘట్టం. దాన్ని ఇంకో రకంగా ఆలోచిస్తే పెళ్ళి అనేది ఖర్చుతో కూడుకుందా లేదా? 100%. ఖర్చే కదా. మరి ఖర్చు పెట్టడానికే మీరు పర్ఫెక్ట్ టైం ఫిక్స్ చేసుకున్నప్పుడు, మీరు కోట్లు సంపాదించే దానికి పర్ఫెక్ట్ టైం ఫిక్స్ అయిపోతే ఎలాగా? మీరు పెట్టుకున్న గోల్కి పర్ఫెక్ట్ టైం ఫిక్స్ అయిపోతే నువ్వు ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు గోల్ ఫిక్స్ అవుతావు? ఖర్చు పెట్టడానికైతే టైం పెట్టేసేవే, మరి సంపాదించడానికి టైం పెట్టమంటే ఎందుకు ఆలోచిస్తున్నాం మనం? మనం అదే చెప్తారు, మీరు 100% కూడా ఒక డేట్ టు టైం ఫిక్స్ చేయండి. మీరు ఆ రోజు పెట్టకపోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ టైంలో కొత్తగా గోల్స్ పెట్టడం, టైం పెట్టడం ఏంటో మనకి మైండ్ బ్లాక్ అయి ఉండొచ్చు. బట్ మీరు కొన్ని రోజులు బయటకు వచ్చినా మీకు అర్థమవుద్ది కదా, మీరు టైం పెట్టలేరా? మీరు చేస్తున్న బిజినెస్ ప్రాసెస్ ప్రకారం ఫలానా December 6th 2025 కల్లా నేను 100% ఒక విల్లా కొంటాను, లేకపోతే ఒక కారు కొంటాను అని నేను ఎప్పుడైతే నేను ఫిక్స్ అవుతానో, నేను పడుకున్నప్పుడు కూడా నా సబ్ కాన్షియస్ మైండ్ కూడా దాని గురించి ఆలోచిస్తుంది, దాని గురించి ప్రాసెస్ చేస్తుంది. అందే టైం మోస్ట్ వాల్యుబుల్ అండి. టైంని అలా టైం పెట్టుకోవాలి. దాంతోపాటు మన లైఫ్లో ఉన్న ఒక్క సెకండ్ బ్యాక్కి వెళ్ళిపోయిన ఒక్క సెకండ్ కూడా మనం ముందుకు తీసుకురాలి. ఎంత దేవుడైనా వచ్చు, ఎంత గొప్పడైనా వచ్చు, ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కూడా జరిగిపోయిన ఒక్క సెకండ్ని తీసుకురాలేరు. కాబట్టి టైం చాలా వాల్యుబుల్. ప్రపంచంలో టైంని మించిన వాల్యుబుల్ అనేది లేదండి. కాబట్టి ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని రావాలి మనం పర్ఫెక్ట్గా. ఈరోజు 24 గంటల్లో నేను ఎన్ని ప్లాన్స్ చెప్తున్నాను, నా యొక్క గోల్ అచీవ్మెంట్కి ఈరోజు ఎన్ని గంటలు నేను ఇన్వెస్ట్ చేశాను అని మీరు ఆలోచించుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. టైం పెట్టుకుని ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. మీరు టైం లేనప్పుడు, ఒక ఫిక్స్ అండ్ టైం లేనప్పుడు, ఒక ప్లానింగ్ లేనప్పుడు ఏది జరగదు. కామన్ మ్యాన్కి ఎలా వెళ్ళిపోతుంది, మీకు కూడా అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి టైం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, స్టే ఫోకస్డ్, ఇగ్నోర్ ద డిస్ట్రాక్షన్స్ అండ్ యువర్ విల్ అకంప్లిష్ యువర్ గోల్ మచ్ ఫాస్టర్. మీరు గోల్ సాధించాలంటే 100% కూడా పక్కా చెప్తున్నాను, మీరు గోల్ సాధించాలంటే చాలా 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 మీ యొక్క దృష్టి, మీ మీద మీరు నమ్మకం, మీ గోల్ మీద మీ యొక్క దృష్టి, ఫోకస్, కన్సిస్టెన్సీ, పేషెన్సీ, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరుంటే, మీరు పెట్టుకున్న గోలు డిసెంబర్ అదే 2025 కల్లా డైమండ్ అవ్వాలని మీరు గోల్ పెట్టుకుంటే, ఈ అన్ని ప్రాసెస్ 100% పర్ఫెక్ట్గా మీరు ఫోకస్ చేస్తే మట్టికి 2025 దాకా కూడా కాదు, దేవుడు ముందే ఇచ్చేస్తాం. మీకు 2024 కల్లా అయిపోవచ్చు. ఇవన్నీ పర్ఫెక్ట్గా అవలంబించకే మనం గోల్ అచీవ్ చేయడానికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. చాలా మంది చాలా మాటలు చెప్తా ఉంటారు, చాలా అడ్డంకులు వస్తూ ఉంటారు, అది అవుతుంటారు, ఇది అవుతుంటారు. మనకు కూడా అరే అవుద్దా లేదా అని మన మనసులో ఎప్పుడు కూడా డౌట్ అనే పదాన్ని రానివ్వకూడదు. అవుద్దే, అందరికీ అయినప్పుడు మనకెందుకు అవదో, చెయ్యాలి, చేద్దాం. మీలో మీరండి, మీకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే మిమ్మల్ని మీరు నమ్మండి, ఏదైనా చేయగలం. మీరు మారాలనుకున్నప్పుడే, ఎదుటి వ్యక్తి మార్చడానికి ట్రై చేసినప్పుడే మీరు మారుతారు. మీలో మారాలనుకుని లేనప్పుడు ఎదుటి వ్యక్తి ఎంత మార్చాలని ట్రై చేసినా మీరు ఎందుకు మారుతారు? మారలేరు. ఫస్ట్ మనం ఇంపార్టెంట్. మనం చేస్తే ఏదైనా సాధించుకోవాలి. మీరు మారితే ఏదైనా సాధ్యమవుద్ది. కాబట్టి మీ గోల్ అచీవ్ చేసేటప్పుడు 100% కూడా ఏది మర్చిపోద్ది, ఈ పాయింట్ అన్నిట్లో కూడా 100%. ఇంత స్టోరీ కూడా చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్.
మన గోల్ పెట్టుకున్న గోలు ఆ వ్యక్తి కాకపోతే ఇంకో వ్యక్తి కాకపోతే ముగ్గురు మూడో వ్యక్తి ద్వారా గోల్ అచీవ్ చేశాడు. ఒక ఏలుతోనే గోల్ అచీవ్ చేశాడు. ఒక ఏలు, సింగిల్ ఏలుతో గోల్ అచీవ్ చేశాడు. నీకు కాళ్ళు చేతులు అన్ని పర్ఫెక్ట్, బాడీలో ప్రతి పార్ట్ పనిచేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయలేవు? ఎందుకు చేయలేము? ఒకసారి ఆలోచించండి. మనం ఎందుకు సాధించలేం? అప్పుడైనా ఫోన్ చేసి, మెంటర్ ఫోన్ చేసి ప్లాన్లు ఎన్నో అన్ని చెప్పమన్నప్పుడు అరే రోజు ప్లాన్లు ఏంటి అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. మిమ్మల్ని అలా చేస్తే, అంటే ఇండియన్ మెంటాలిటీ ప్రకారం మనలో పైనుంచి ఒక వ్యక్తి గైడ్ చేస్తుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. నీ ఇండివిజువల్గా నువ్వు ముందుకెళ్ళాలంటే చాలా కాన్ఫిడెంట్ ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి 100% ఈ పాయింట్స్ అన్ని కూడా అవలంబించండి. నీ లైఫ్లో ఉన్న ప్రతి డ్రీమ్, చిన్నదని కాదండి పెద్దని కాదు, ఏ డ్రీమ్ అయినా 100% ఫుల్ఫిల్ అవుతుంది. పక్కా చెప్తున్నాను నేనైతే 100%. ఎందుకంటే నా లైఫ్లో చిన్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాము. దీంట్లో చాలా మంది లెజెండరీ లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. మన గ్రేట్ మెంట్ రవివర్కస్ మా గురించి ఉన్నారు. ఆయన అయితే 100% ప్రతిదీ కూడా డ్రీమ్స్ దగ్గర ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు. దగ్గర నేను 300 గోల్స్ అచీవ్ చేశానండి. అంతా 2014లో ఆయన స్ట్రాంగ్గా కమిట్మెంట్ తీసుకోకపోతే ఆయన ఎక్కడో కూడా ఏదో ఇప్పుడు ఆర్మీ ఎంప్లాయీస్ కొంతమంది వచ్చిన తర్వాత ఏదైతే చేస్తారో ఆయన అది కూడా చేసేవారు. బట్ ఆ రోజు స్ట్రాంగ్గా కమిట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఆ చెట్టు కింద మనం అందరం ఉన్నాం. మనం కూడా మన లైఫ్లో ఉన్న మన గోల్ కూడా అచీవ్ చేయడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా గురించి మీరు తీసుకున్న నిర్ణయం ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మార్చడానికి, మేమందరం మా గోల్స్ అచీవ్ చేయడానికి వండర్ఫుల్గా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.